శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరా సకృన్నత్వా నత్వా కథమివ వసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురి మధురీణాః పణితయః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాస రతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శ్రీమాత్రే నమ. అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణనకు సంబంధించి దేవీ భాగవత అంతర్గతమైనటువంటి ఆ జగదంబ అయినటువంటి శ్రీపురము ఎలా ఉంది అని చెప్పే ప్రయత్నంలో ఆ వర్ణనలో ఇవాళ మనము 5 ప్రాకారాలు దాటి ఇక 6వ ప్రాకారాన్ని చూడబోతున్నాం. ఈ 6వ ప్రాకారం మనకి ఎదురుగా కనిపిస్తుంది. వెనక వైపు గనక చూస్తే గనక మనకి ఇత్తడి ప్రాకారం దాటాము. ఇలా వెనక చూస్తే ఇత్తడి ప్రాకారము, ముందు చూస్తే పంచలోహ ప్రాకారం ఉంది. ఆ పంచలోహ ప్రాకారానికి ఈ యొక్క ఇత్తడి ప్రాకారానికి మధ్య భాగం అంటే ఇక మనము పంచలోహ ప్రాకారాన్ని చూస్తూ మనం నడుస్తున్నాము. అక్కడ ఎలా ఉంది ఆ ప్రదేశం అని చెప్తున్నారు. ఆ ప్రాకారాల మధ్యన మందార వాటిక ఉంది. అమ్మవారికి లలితా సహస్రనామములో ఇది మీకు ఒక టాస్క్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లలితా సహస్రనామములో అమ్మవారికి ఏ పుష్పములు ఇష్టము అని చెప్పి పుష్పముల యొక్క పేరుతోటి ఏ ఏ పేర్లు వచ్చాయి అనేది మీరు అక్కడ రాయాలి. ఇది మీకు టాస్క్. కామెంట్లో రాయండి. దాంట్లో మీకు కొన్ని చెప్తాను నేను. మందార కుసుమ ప్రియ అని అమ్మవారికి పేరు. ఏం పేరు? మందార కుసుమ ప్రియ అని పేరు. తర్వాత ఇంకొకటి కూడా పేరు వస్తుంది, చాంపేయ కుసుమ ప్రియ అని పేరు వస్తుంది. తర్వాత ఇంకొక కుసుమం కూడా ఉంది, చైతన్య కుసుమ ప్రియ అని పేరు. ఇంకా ఉన్నాయి, వెతకండి మీరు. నేను 3 చెప్పాను. ఏది? మందార కుసుమప్రియ, చాంపేయ కుసుమప్రియ, తర్వాత చైతన్య కుసుమప్రియ. ఇప్పుడు మందార వాటికలు ఉన్నాయట చూడండి. అంటే ఇక్కడ మనము పోర్ట్ఫోలియో కనుక వేసుకుంటే కింద ఎక్కడనో ఏమున్నాయి ఏంటంటే కల్పవృక్షాలు ఉన్నాయి. కల్పవృక్షాలు బిగినింగ్లో ఉన్నాయి. అంటే కల్పవృక్షాల కన్నా ఇంకా అమ్మవారికి అత్యంత దగ్గరలో ఏమున్నాయంటే మందార పుష్పాలు ఉన్నాయట. అంటే మందార పువ్వు అంటే అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట. అది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఋతువు ఏంటంటే శరదృతువు. చాలా ఇష్టం అమ్మవారికి. అమ్మవారికి ఇష్టమైన ఋతువులు శరదృతువు కాబట్టి శరన్నవరాత్రులు మనం చేసుకుంటాం. అలాంటి శరదృతువు నాయకుడు అక్కడ ఉన్నాడు. అక్కడ మొత్తము మందార వాటికలే. మందార చెట్లు అంటే అలాంటి కాదండి, దాదాపు 1,00,000 వర్ణములు, 1,00,000 వర్ణాలు ఎప్పుడైనా అర్థమైనా మనకి? ఎప్పుడైనా కనీసం మనం ఊహించుకోగలుగుతామా? 1,00,000 వర్ణములతో కూడుకున్నటువంటి మందార పుష్పాలు. అంటే ఒకే చెట్టుకి 1,00,000 వర్ణాల పుష్పాలు ఉండొచ్చు. ఒక వర్ణముతో ఉన్న పుష్పాలు, ఒక చెట్లు, అలాంటి మొత్తం కూడా మందార వాటిక. కమ్మటి సుగంధభరితమైనటువంటి వాసనలు. మందార చెట్టు చాలా గొప్పది. ఆయుర్వేదంలో మందార చెట్టుకి చాలా అద్భుతమైనటువంటి గుణాలు కూడా చెప్పారు. అక్కడ మందార వాకిళ్లలో ఆ యొక్క చెట్లతో నానా పుష్పలతాకీర్ణంగా, నానా పల్లవ శోభితంగా ఒప్పుతూ ఉంటాయి ఆ ప్రదేశాలు. అక్కడ శరదృతువు యొక్క నాయకుడైనటువంటి శరదృతువు యొక్క అధిష్టాన దేవత, అధిష్టాత ఇషలక్ష్మి, ఊర్జలక్ష్మి,
ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అనే ఈశలక్ష్మి ఊర్జలక్ష్మి అనేటువంటి శక్తులతో కూడుకొని అక్కడ ఉంటాడు. అక్కడ అనేకమైనటువంటి సిద్ధులు వాళ్ళ యొక్క అంగనలతో, అంటే వారి యొక్క భార్యలతో కలిసి అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ శరదృతువు యొక్క అధిష్టాన దేవతకి ఈశలక్ష్మి, ఊర్జలక్ష్మి. ఇప్పటి వరకు దేవతల పేర్లు చెప్పారు, కానీ మధుశ్రీ, మాధవశ్రీ, శుచిశ్రీ, శుచస్యశ్రీ అని చెప్పారు. తర్వాత వర్ష ఋతువు నాయకుడికి చెప్పారు. 3 ఋతువులు అయిపోయాయి. 4వ ఋతువు వచ్చేసి శరదృతువుకి మాత్రం లక్ష్మి అని పేర్లు ఉన్నాయి. ఈశలక్ష్మి, ఊర్జలక్ష్మి. లక్ష్మీప్రదమైనటువంటి ఋతువు ఏమిటంటే కనుక శరదృతువు. అందుకోసమే శరదృతువు వస్తే ఆనందము, శరదృతువు వస్తే పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ ఉంటాయి. శరదృతువులో ఇది చేయకూడదని ఉండదు, అన్నీ చేయొచ్చు. ఆశ్వయుజ మాసము, కార్తీక మాసం. ఆశ్వయుజం అమ్మవారి మాసము, కార్తీకము అయ్యగారి మాసం, శివుల వారి మాసం. అమ్మగారి అయ్యగారుల మాసాలు పక్కపక్కనే ఉంటాయి. ఆ 2 పౌర్ణములు చాలా అద్భుతమైన పౌర్ణములు. ఈశ 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 అంటే అర్థం ఏమిటంటే గనక ఇష్టకామ్యార్థములు నెరవేరేటువంటిది. ఊర్జలక్ష్మి అంటే అర్థం ఏమిటంటే మోక్షమును ప్రసాదించేటువంటి తత్వం. ఈ ఉభయ లక్ష్మీ శక్తులతో, ఊర్జలక్ష్మి, ఈశలక్ష్మి అనే శక్తులతో కూడుకొని ఉంటాడు. భార్యలు అని అంటారు. భార్యలు అంటే అర్థం ఏమిటంటే భార్య అంటే శక్తి. ఆ శక్తి లేకపోతే ఏమీ లేనట్టే, వాళ్ళు లేనట్టే. సో అమ్మవారు ఆ తత్వస్వరూపంలో కూడా శరదృతువు యొక్క నాయకుడికి అండగా ఆ శక్తి స్వరూపంలో అమ్మవారు ఉన్నారు అక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశం. ఎంతోమంది సిద్ధులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఇక ఆ పంచలోహ ప్రాకారాన్ని మనం స్పర్శించాము, చక్కగా చూసాము. ఎంతో పెద్దగా ఉంది పంచలోహ ప్రాకారము. దాటాం. ఇప్పుడు 7వ ప్రాకారం లోపలికి అడుగు పెడుతున్నాం. ఇది చాలా ప్రధానమైన ప్రాకారం. ఇప్పటి వరకు మనం 6 ప్రాకారాలు దాటాము. ఇప్పుడు 7వ ప్రాకారంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి త్రికోణాకారంలో ప్రాకారాలు ఉంటాయి. అది పంచలోహ ప్రాకారానికి ఎగువ లోపల 7 ఆమడల ఎత్తైనటువంటి వెండి ప్రాకారం ఉంటుంది. ఇక్కడ నుంచి వెండి ప్రారంభమైంది. పంచలోహ ప్రాకారం దాటాం, వెనక్కి పంచలోహ ప్రాకారం చూసాం. ముందు చూస్తున్నాం మనకి తళతళ తళతళ తెల్లగా మెరుస్తున్నటువంటి వెండి గోడ కనిపిస్తుంది. ఆ రెండిటికి మధ్యన పూల గుత్తులతో నిండినటువంటి పారిజాత వనం ఉంటుంది. ఆ పూల వాసనలు 10 యోజనాల వరకు వ్యాప్తిస్తాయి. దేవి అమ్మవారికి సేవలను వనర్చేటువంటి వారికి అవి సంతోషం కలిగిస్తాయి. మహోజ్వలమైన హేమంత ఋతువు నాయకుడు అక్కడ అధినాథుడు. అతడు తన గణాలతో, ఆయుధాలతో అనురాగవతులను రంజింపజేస్తూ ఉంటాడు. అతడికి సహస్రి, సహస్యశ్రీ అని 2 భార్యలు. అక్కడ దేవీ వ్రతాలు చేసే సిద్ధులు నివసిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పటి వరకు మందార వృక్షాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏముందటంటే ఎక్కడో పారిజాతాలు, ఎక్కడో కల్పవృక్షాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకేం వచ్చాయంటే ఇక్కడ పారిజాతాలు వచ్చాయట. నిజంగా పారిజాత వృక్షాలు మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారు? పారిజాత పుష్పాలు ఎప్పుడైనా చూసారా? ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా? పారిజాత పుష్పముతో అమ్మవారికి పూజ చేయడం అంటే దానికన్నా మించిన అదృష్టం ఇంకోటి ఉండదు తెలుసా మీకు ఆ విషయం? ఆ పారిజాతం యొక్క పువ్వు యొక్క స్టెమ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యుడు ఆరెంజ్ కలర్లో ఎంత అద్భుతంగా, ఎంత అందంగా కనిపిస్తాడో ఆ పారిజాత పుష్పము యొక్క తూడు అంత అందంగా ఉంటుంది. మళ్ళీ పైన రెమ్మలు ఉంటాయి, పారిజాత పువ్వు యొక్క రెమ్మలు ఉంటాయి, పెటల్స్. పౌర్ణమి చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లగా ఉంటుంది. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయిక శేఖరాం స్మితముఖీం అని అమ్మవారికి ఎలాగైతే మనం చెప్తామో, సింధూర అరుణ విగ్రహ
ఆ స్టెమ్ అలా ఉంటుంది. పారిజాత వృక్షం యొక్క గొప్పతనం తెలుసా? పారిజాత వృక్షానికి సంబంధించి ప్రతీది కూడా ఒక ఆయుర్వేదమే. అద్భుతమైనటువంటి స్కిన్ ఎలర్జీస్ కానీ, క్యాన్సర్కి కానీ పారిజాతం యొక్క వృక్షానికి సంబంధించిన కషాయం చాలా అద్భుతమైంది. ఆ పుష్పాలు కూడా మనం చేయి పెట్టి తెంపవద్దు. పారిజాతపు యొక్క చెట్టు యొక్క మొదల్లో రాత్రిపూట ఏం చేయాలంటే పంచల చాపు పరవాలి. చక్కగా 6 అడుగుల చీరలు కానీ, మేమైతే మా యొక్క స్వాముల నిజంగా నేను ఇవాళ ఈ భాగవతం చెప్తున్నాను, ఇది ఏమైనా చెప్తున్నాను అంటే, మేమప్పుడు మా గురువుకి రాముల వారి సేవ చేసుకోవడమే మా అనుగ్రహం. నేను నా మిత్రుడు శ్యామాచార్యుని ఉంటాడు, వాడు నేను ఇద్దరం కలిసి రోజు పొద్దున్నే, వాస్తవంగా ఒక నెపం, పొద్దున 5 గంటలకు లేచి స్టడీ అవర్ ఉంటుంది మాకు. 5 నుంచి 6:30 వరకు చదువుకోవాలి కంపల్సరీ. 4:30కే లేపుతారు, 4 నుంచి 5 గంటల లోపల కాళ్ళ చేతులు తోముకోవాలి. 5 నుంచి 6 గంటల వరకు గంట సేపు చదువుకోవాలి. 6 నుంచి 6:30 వరకు పారాయణం ఉంటుంది. మనక బద్ధకం, పొద్దున్న లేవడం, చదవడం, కూర్చోవడం కాదు, ఎట్లా బయటకు పోవాలి, విహారంకి వెళ్ళాలి. కాబట్టి మా పెద్ద గురుగారు ఏమప్ప చెప్పారంటే, అలా అనుకున్నాము. పెద్ద గురుగారు ఏమప్ప చెప్పారంటే, స్వాముల వారి పూజకి ప్రతిరోజు రాముల వారి పూజకి మీరు పుష్పాలు, తులసి దళాలు తీసుకొని రావాలి, అది మీ డ్యూటీ అని చెప్తే, ఇంకా పండగ పొంగిపోయినవి ఇంకేముంటుంది, ఇంకా లేవడం ఏముండదు, ఏముండదు, సరిపోదాం. నిజంగా ఆ చదువుకోవడం తప్పించుకుందాం అనుకున్నాం, కానీ ఇంత అనుగ్రహం మా గురువుల ద్వారా లభిస్తుందని ఎప్పుడు అనుకోలేము. మేము వెళ్ళి రాత్రిపూటని వెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే, మా యొక్క పంచలు తీసుకెళ్ళి ఆ పంచలు పరిచి ఆ పంచల మీద నీళ్లు చల్లేసి రాళ్ళు పెట్టేసి వచ్చేవాళ్ళం. తెల్లవారేసరికి సూర్యుడు అలా అలా ఉదయిస్తూ ఉండగా సూర్యుడి కిరణాలు పడతా ఉంటే పారిజాత పుష్పాలన్నీ కూడా ఆ పంచల మీద పడేటివి. వెళ్ళి ఆ పారిజాత చెట్టుని అలా అలా మేము కదిపేవాళ్ళం. అక్కడక్కడ ఉండేటిది అనమాట. ఆ యొక్క మంచు బిందువులు కూడా దాని మీద కూర్చొని ఉండేటివి. ఆ మంచు బిందువులు మా మీద పడతా ఉంటుండే, ఆ పుష్పాలు అక్కడ పడతా ఉంటాయి. ఆ పుష్పాలు అక్కడ పడ్డప్పుడు మెల్లిగా చాలా జాగ్రత్తగా మాకు నియమం చెప్పారు, పువ్వులని తొక్కకూడదు, పారిజాత పుష్పాలని కాళ్ళ తొక్కకూడదు. కాబట్టి ఆ కాళ్ళ కింద పారిజాత పుష్పాలు పడకుండా మెల్లిగా దర్బలు తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ దర్బలతో అలా అలా కదుపుతూ కాళ్ళ దగ్గర స్పేస్ చేసుకుంటూ ఆ దోతి ఇలా లేపి వచ్చినటువంటి పారిజాత పుష్పాలన్నీ కూడా బుట్టలో వేసుకొని చక్కగా ఆ పారిజాత పుష్పాల వాసన కూడా చూడకూడదు, మళ్ళీ కమ్మగా వాసన వచ్చేస్తుంది. మూతికి బట్ట కట్టుకోవాలి, మాస్క్. అప్పుడు మేము మూతికి బట్ట కట్టేసుకొని పారిజాత పుష్పాలన్నీ కూడా తీసి బుట్టలో వేసి మూతి అది పెట్టినాక అక్కడి నుంచి ముందు బయలుదేరేవాళ్ళు. పారిజాత పుష్పము యొక్క గొప్పతనం ఏంటంటే, అది శుక్లపక్షానికి కృష్ణపక్షానికి సంకేతము, చంద్ర పౌర్ణమికి సంకేతము, సూర్యోదయానికి సూర్యాస్తమానికి సంకేతం. అంటే నువ్వు ఒక్క పారిజాత పుష్పాన్ని అమ్మవారి యొక్క పాద పద్మముల పైన, శ్రీచక్రము పైన పెట్టి పూజ చేశావు అంటే ఆ ఒక్కరోజు పుణ్యమంతా నీకు వచ్చినట్టే. అలాంటి 365 పారిజాత పుష్పాలతో పూజ చేస్తే సంవత్సర పుణ్యం వచ్చినట్టే. అలాగే 1,00,000 పారిజాత పుష్పాలతో పూజ చేసావా, 1,00,000 రోజుల పుణ్యం. ఒక మనిషి ఆయుష్ పరిమాణం 1,00,000 రోజులు ఉంటుందా? 1,00,000 రోజుల పుణ్యం వస్తుంది 1,00,000 పారిజాత పుష్పాలతో పూజ చేస్తే. అలాంటి పారిజాత పుష్పం చాలా గొప్పది. దానికి ఇంకోటి తెలుసా, పారిజాత పుష్పం యొక్క ఆయుష్ తెలుసా మీకు? ఆ పారిజాత పుష్పము నువ్వు తీసుకున్న తర్వాత వితిన్ 2 ముహూర్త కాలాస్, 2 ముహూర్త కాలములు, అంటే ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, 48 + 48 ముహూర్త కాలం వరకు దాని ఆయుష్ ఉంటుంది. తర్వాత దాని ఆయుష్ అయిపోతుంది. పారిజాత పుష్పము యొక్క మ్యాక్సిమం ఆయుష్ ఏంటంటే 12 గంటల వరకు మాత్రమే, 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే. మేము ఆ పుష్పాలు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడ స్వాముల వారి దగ్గర పెడితే స్వాముల వారు ఆ పుష్పాలు మళ్ళీ తులసి దళాలు ఇచ్చేవాళ్ళు. ఆ తులసి దళాలు చాలా జాగ్రత్తగా
దానికి ఒక విశేషమైన మంత్రం చెప్పారు. ఆ మంత్రం చదువుతూనే తులసి దళాలు తెంపాలి. తులసి చెట్టుకి మొదలు సాష్టాంగ నమస్కారం చేయాలి. మృత్తికను ధరించాలి. ధరించిన తర్వాత తులసి చెట్టు దళాలు తెంపాలి. చాలామందికి తులసి దళం అంటే తెలియదు. తులసి దళం అంటే ఆ పైకి వచ్చేటువంటివి ఏవైతే తులసి బీజాలు ఉంటాయి కదా, తులసి బీజం అదనుకుంటారు. తులసి దళం అంటే ఇలా ఉంటుంది. ఇలా 2 ఆకులు ఉంటాయి. ఇట్లా 2 ఆకులు ఉండేది తులసి దళం. ఎందుకోసం అంటే తులసి చెట్టు యొక్క గొప్పతనం మీరు చూస్తే, ఎక్కడైతే తులసి బీజాలు వస్తాయో, తులసి బీజాలు రాగానే తులసి చెట్టు ఎదగడం ఆగిపోతుంది. అందుకోసం ప్రతిరోజు నిత్య పర్యవేక్షణ ఉండాలి. తులసి చెట్టుగా 2 తూళ్ళు రాగానే టక్కన తీస్తూ ఉంటే అలా అలా పెరుగుతూ ఉంటుంది. తులసి నిత్య చైతన్యము, నిత్య పూజ చేయాలన్న ఉద్దేశంతో విష్ణువు యొక్క పాదాలపైన పడాలని ప్రతిరోజు తను చిగురిస్తూనే ఉంటుంది. తులసి యొక్క గొప్పతనం అది. కాబట్టి ఆ చిగురిని తీసుకెళ్ళి పెడితే చాలు స్వామివారి పాదాలపైన. అలా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పారిజాత వనాలు అక్కడే ఉంటాయి. ఆ పారిజాత వనంలో శరదృతువు యొక్క నాయకుడు ఉంటాడు అక్కడ. హేమంత ఋతువు నాయకుడు ఉంటాడు. నిజంగా చెప్పాలంటే హేమంత ఋతువులో పారిజాత పుష్పాలు ఎక్కువగా వికసిస్తాయి కూడా. మీరు చూడండి, హేమంత ఋతువులో పారిజాత చెట్లు. నిజంగా నాకు పారిజాత వనం చెయ్యాలి, అది బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప జరగదు. పారిజాత వనం చేద్దాము. ఇలా ఈ అమ్మవారిది మణిద్వీపం వింటూ ఉంటే ఒక 100 ఎకరాల స్థలం తీసుకొని ఆ ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క ఇట్లా సర్కిల్ అన్నీ చేస్తూ ఇలాంటి వనం తయారు చేయాలని. ఆ వనమే ఈ ప్రాకారం. ఎందుకోసం మనం అన్ని గోడలు కట్టలేం కాబట్టి శ్రీచక్రాకారంలో ఇలాంటి ఈ పుష్పాలతోటి, ఈ చెట్లతోటి ఆ వనాన్ని తయారు చేయాలి. పైకి చూస్తే శ్రీచక్రం కనపడాలి, కింద మొత్తం ఈ చెట్లు ఉండాలి. అలాంటి కోరిక నాకు ఎప్పుడు తిరుగుతుందో జగదంబ అనుగ్రహం. ఈ 7వ ప్రాకారంలో పారిజాత చెట్లు పెట్టాలి ఇంత అద్భుతంగా. అలా కొన్ని ఒక ప్రాకారం అంతా కూడా సంపంగి పూలు పెట్టాలి, ఒక ప్రాకారం అంతా మందార పూలు పెట్టాలి, ఒక ప్రాకారం అంతా కల్పవృక్షాలు అంటే ఇవే మామిడి పళ్ళు పెట్టాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, కల్పవృక్షము అంటే ఇది మన భూలోక కల్పవృక్షం ఏంటో తెలుసా? కొబ్బరి చెట్టు భూలోక కల్పవృక్షం. హేమంత ఋతువు అధినాయకుడు తన గణాలతో, ఆయుధాలతో అనురాగవతును రంజింపచేస్తూ ఉంటాడు. అతడికి సహస్యశ్రీ అని 2 భార్యలు. అక్కడ దేవీ వ్రతాలు చేసే సిద్ధులు నివసిస్తారు. అమ్మవారికి వ్రతాలు ఏవైతే ఉంటుందో ఆ వ్రతాలు చేసేటువంటి సిద్ధులు అక్కడ నివసిస్తూ ఉంటారట. ఇప్పటి వరకు మనము 6వ ప్రాకారము, 7వ ప్రాకారం 2 చెప్పుకున్నాం. ఇక ఇంకొక భాగంలో మనము 8వ ప్రాకారం గురించి తెలుసుకుందాము. ఇవాళ ఈ శ్లోకాన్ని మీరందరూ కూడా నేను చెప్పే శ్లోకాన్ని అనండి. సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. ఈ శ్లోకాన్ని స్మరించి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఆ అమ్మవారిని ధ్యానించండి. వెంటనే పారిజాత పుష్పాలు వెతకండి. తెల్లారి రేపు పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజించండి. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ నాకు సంభావన ఇవ్వాలి. అదే మీరు లైక్ కొట్టాలి. లైక్ కొట్టడమే మీరు ఇచ్చేటువంటి కృతజ్ఞత, సంభావన. తర్వాత అందరికీ ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి. అందరికీ మణిద్వీప వర్ణన గురించి తెలియజేయండి. మీరు కూడా వినండి. గృహయోగాన్ని కూడా పొందవచ్చు ఈ మణిద్వీపం వినడం వల్ల. తర్వాత ఈ ఇంకా పాత ఎపిసోడ్లు, రాబోయే ఎపిసోడ్లు, అంటే ముందు ఎపిసోడ్లు ఏవైతే ఇంకా నేను చెప్పబోతున్నానో అవి మీకు ఒకవేళ కనుక దీంతో పాటు మీకు దొరకకపోవచ్చు, కింద URL లింకులో అన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అన్నిటిని కూడా చూడండి. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.